Hey everyone, I'm Anita and I'm here with you all with another translation challenge. ఈ రోజు 23rd ట్రాన్స్లేషన్ ఛాలెంజ్లో మీరు ఒక కొత్త కాన్సెప్ట్ నేర్చుకోబోతున్నారు. ఈ కాన్సెప్ట్ నేను ఎందుకు పిక్ చేసుకున్నానంటే చాలా న్యాచురల్గా ఉంటాయి ఈ సెంటెన్సెస్ అన్నీ, చాలా ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తూ ఉంటాం. ఈరోజు మ్యాక్సిమం క్వశ్చన్సే ఉంటాయి వీటిల్లో. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగేటప్పుడు మీరు ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నారని నాకు చాలా బాగా తెలుసు, ఎందుకంటే ఐఎమ్ డీలింగ్ విత్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ కదా. నేను చాలా ఫ్రీక్వెంట్గా వింటూ ఉన్నాను అనమాట మిస్టేక్స్. మీరు అదే మిస్టేక్స్ చేస్తున్నారా లేదా అని ఈరోజు అర్థమవుతుంది మీకు ఈ ట్రాన్స్లేషన్ ఛాలెంజ్ ఆనెస్ట్గా తీసుకున్నారంటే. బిఫోర్ వీ యాక్చువల్లీ గెట్ ఇన్ టు ద ఛాలెంజ్, నేను మీకు ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి ఫ్లూయెన్సీ గురించి. చాలామంది చెప్తున్నది ఏంటంటే, నేను క్లాస్లో ఆల్రెడీ విన్నాను, నాకు ఫ్లూయెంట్గా ఒకటే రావట్లేదు, నాకు ఇంగ్లీష్ వచ్చు ఫ్లూయెంట్గా ఒకటే రావట్లేదు. ఇంగ్లీష్ వచ్చి ఫ్లూయెంట్గా రాకపోవడం ఏంటి, ఈ లాజిక్ ఏంటో నాకు అర్థం కాలేదు. నేను మామూలుగా ఏం చేస్తానంటే కొన్ని సెంటెన్సెస్ పంపి వీటిని ట్రాన్స్లేట్ చేయండి అని చెప్తే వాళ్ళు జస్ట్ 30 సెంటెన్స్ ట్రాన్స్లేట్ చేయడానికి నాకు హాఫ్ అన్ అవర్ పట్టింది, 1 అవర్ పట్టింది అంటున్నారు. మామూలుగా మాట్లాడితే 30 సెంటెన్సెస్ 1 మినిట్లో మాట్లాడాలి, కానీ ట్రాన్స్లేట్ చేయడానికి ఇంత టైం తీసుకుంటున్నాము అంటే వీఆర్ నాట్ ఫెమిలియర్ విత్ ద సెంటెన్సెస్ అని అర్థం. ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడడానికి మనకు కొన్ని వందలు కొన్ని వేల సెంటెన్సెస్ ఫార్మేషన్ రావాలి తెలుసా. కొన్ని వందలు కొన్ని వేల వర్డ్స్ మనం ఫెమిలియర్గా ఉండాలి, బ్రెయిన్లో ఉండాలి తెలుసా. ఇవన్నీ తెలియకుండా, సెంటెన్స్ ఫార్మేషన్స్ మనకు తెలియకుండా ఫ్లూయెంట్గా రావాలి అంటే అట్లా రాదు. టెన్సెస్ తెలిస్తే ఇంగ్లీష్ తెలిసినట్టు కాదు. ఇదేంటి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ రిపోర్టెడ్ స్పీచ్ వస్తే ఇంగ్లీష్ వచ్చినట్టు కాదు. వీ షుడ్ నో నంబర్ ఆఫ్, అసలు ఎన్ని ఉంటాయి ఇంగ్లీష్ సెంటెన్సెస్ అనేది యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. సో ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అనేది పక్కన పెట్టేసి మనం మ్యాక్సిమం నేర్చుకున్నవన్నీ అప్లై చేస్తూ మాట్లాడుతూ ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి తప్ప, అలా చేస్తూ ఉంటే కొన్నేళ్ళు పడుతుంది మనం కొంచెం కంఫర్టబుల్గా మాట్లాడడానికి. ఇది ఎప్పుడు రియలైజ్ అవుతారు, ఎందుకు రియలైజ్ అవ్వట్లేదు అనేది నాకు అర్థం కావట్లేదు. ఫ్లూయెన్సీ ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడడం అనేది అంత ఈజీ టాస్క్ కానే కాదు, కొన్ని ఏళ్ళు పడుతుంది. మీరు ఎంత ప్రాక్టీస్ చేసినా కొన్ని నెలలు పడుతుంది. రోజు కూర్చొని ఇంకా దానిపైనే ప్రాక్టీస్ చేస్తూ అవే నేర్చుకుంటూ బుక్కులు చదువుతూ వీడియోలు చూస్తూ నోట్స్లు రాస్తూ ఇలా గంటలు రోజు స్పెండ్ చేస్తేనే కొన్ని నెలలు పడుతుంది. మనకు అంత టైం ఉందా, ఉండట్లేదు. రోజు 1 గంట క్లాస్కి అటెండ్ అవ్వడము లేదంటే 1 గంట వీడియోలు చూడడానికి కూడా మనం టైం స్పెండ్ చేయట్లేదు, కానీ మనకి ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా రావాలి. హౌ? ఇంకొక విషయం, మనం దేని గురించి అయినా ఫ్లూయెంట్గా మాట్లాడగలగాలి అని అంటే మనకు దానికి సంబంధించి పూర్తి నాలెడ్జ్ ఉండాలి. అది తెలుగులో అయినా సరే, తెలుగులోనే ఫస్ట్ నాలెడ్జ్ ఉంటేనే దాన్ని మళ్ళీ మనం ట్రాన్స్లేట్ చేసుకోగలుగుతాం. నాకు ఇంగ్లీష్ వచ్చు కదా అని అమెరికన్ పాలిటిక్స్ గురించి మాట్లాడండి, చంద్రబాబు నాయుడు గురించి చెప్పండి, మోడీ గురించి చెప్పండి అంటే నేనేం చెప్పలేను. వాళ్ళ గురించి నాకు 0 నాలెడ్జ్ ఉంటుంది. ఇట్ డజంట్ మీన్ నాకు ఇంగ్లీష్ రాదని కాదు కదా. సో ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా రావాలి, లేదంటే మనం దేని గురించి అయినా కొంచెం మాట్లాడగలగాలి అంటే దానిపైన మనకు పూర్తి నాలెడ్జ్ ఉండాలి. ఇవన్నీ వదిలేసి మనం కంప్లీట్గా నేర్చుకోవడం పైన ఫోకస్ వదిలేసి నాకు ఫ్లూయెంట్గా రావట్లేదు రావాలంటే నో బడీ కెన్ మేక్ యూ స్పీక్ ఫ్లూయెంట్లీ. ట్రస్ట్ మీ, నో బడీ కెన్ మేక్ యూ స్పీక్ ఫ్లూయెంట్లీ. పీపుల్ కెన్ జస్ట్ టీచ్ యూ ఫ్యూ థింగ్స్ అండి. ఎవరైనా మీకు కొన్ని నేర్పిస్తారు, మీరు అవి నేర్చుకోవాలి అంతే తప్ప, నేర్చుకుంటూనే ఉండాలి తప్ప మిమ్మల్ని ఫ్లూయెంట్గా మాట్లాడించడం ఏ ట్రైనర్ వల్ల కాదు. అది ఓపెన్గా చెప్పరు అంతే ఎవరు. అది పాసిబుల్ అవ్వచ్చేమో ప్రాబబ్లీ, మీరు ఒకరి ట్రైనింగ్ కంప్లీట్గా డెడికేటెడ్గా తీసుకుంటూ కొన్ని నెలల పాటు వాళ్ళు ఏం చెప్పినా విని వాళ్ళు ఏం చెప్పినా నేర్చుకొని గంటలు మినిమం 2-3 గంటలు 4-5 గంటలు మీ డేలో టైం స్పెండ్ చేస్తూ వాటిని ప్రాక్టీస్ చేస్తూ ఎవరితో అయినా మాట్లాడుతూ మిస్టేక్స్ని కరెక్ట్ చేయించుకుంటూ ఏం రాలేదు మనం ఒక్కొక్క చోట స్టక్ అవుతాం. ఎక్కడ స్టక్ అవుతున్నాం, మనకి ఏ సెంటెన్స్ రావట్లేదు అని మళ్ళీ వాళ్ళని అడిగి తెలుసుకుంటూ ఇలా చేస్తే, అప్పుడు కూడా ఎప్పుడు కొన్ని నెలల పాటు ఇలా చేస్తే మనం కొంచెం మాట్లాడగలుగుతాం తప్ప ఒక 2-3 నెలల్లో ఏదో ఒక క్లాస్ గంట సేపు అటెండ్ అయ్యి నాకు ఫ్లూయెంట్గా రావట్లేదు అంటే ఎవరేం చేయలేరు దానికి తెలుసా. మా స్పోకెన్ ఇంగ్లీష్లో జాయిన్ అయితే 100% ఫ్లూయెంట్గా వస్తుంది, 2 నెలల్లో వస్తుంది, 4 నెలల్లో వస్తుంది అని కాకుండా నిజాలు మాట్లాడితే ఒక ట్రైనర్ ఇట్లనే ఉంటుంది. అది సర్లేండి, కానీ ఇప్పుడైతే ట్రాన్స్లేషన్ ఛాలెంజ్లోకి వెళ్ళిపోదాం. కొంచెం నేర్చుకుంటూ వెళ్దాం, ఓకేనా. ఈ ఫస్ట్ ట్రాన్స్లేషన్ ఛాలెంజ్లో ఫస్ట్ ట్రాన్స్లేషన్ ఛాలెంజ్ ఏంటి, 24th ట్రాన్స్లేషన్ ఛాలెంజ్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నీకు తెలుసా అతను ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడో అని రావాలి క్వశ్చన్. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇందులో
2 క్వశ్చన్స్ ఉన్నాయి. నీకు తెలుసా అనేది ఒకటి, అతను ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడు అనేది ఒకటి. దీన్ని ఎలా ట్రాన్స్లేట్ చేస్తాం? ఇది చాలా ఫ్రీక్వెంట్గా మనం అడిగే క్వశ్చన్. మీకు వస్తుందా రావట్లేదా ట్రాన్స్లేట్ చేయడానికి? ఒకసారి బాగా ఆలోచించండి, కావాల్సినంత టైం తీసుకోండి. ఓకేనా? డూ యూ నో వేర్ హీ వర్క్స్ అని రావాలి. డూ యూ నో వేర్ హీ వర్క్స్. వేర్ డస్ హీ వర్క్ కదా అంటే అది ఎందుకు వేర్ డస్ హీ వర్క్ కాదు వేర్ హీ వర్క్స్ అవుతుంది అనేది నేను మీకు ఆల్రెడీ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ చేయకపోయి ఉంటే మళ్ళీ అడగండి, మళ్ళీ చెప్తా. సెకండ్ క్వశ్చన్, నాకెట్లా తెలుస్తుంది అతను ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడో అనండి. నాకెలా తెలుస్తుంది అతను ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడో? ఇక్కడ హౌ వుడ్ ఐ నో అని అంటాం. నాకెట్లా తెలుస్తుంది అనే ప్రతి చోట మీరు హౌ వుడ్ ఐ నో అని అడగవచ్చు. హౌ వుడ్ ఐ నో వేర్ హీ వర్క్స్, హౌ వుడ్ ఐ నో వేర్ హీ వర్క్స్. ఈ లాజిక్ ఏంటని క్లియర్గా చెప్పాను. ఎలా సెంటెన్సులు కంబైన్ చేయాలి, ఎలా క్వశ్చన్స్ కంబైన్ చేయాలని చెప్పాను. థర్డ్ సెంటెన్స్ అండి, నీకు తెలుసా వాళ్ళు ఎలా కనిపెట్టారో? ఏదో కనిపెట్టారు అనుకోండి, దే ఫౌండెడ్ సంథింగ్. నీకు తెలుసా వాళ్ళు ఎలా కనిపెట్టారో అని అడగాలి. డూ యూ నో హౌ దే ఫౌండ్ ఇట్ అవుట్? డూ యూ నో హౌ దే ఫౌండ్ ఇట్ అవుట్. ఫోర్త్ సెంటెన్స్ అండి, ఎవరికైనా తెలుసా అందరూ ఎక్కడికి వెళ్ళారో? ఎవరికైనా తెలుసా అందరూ ఎక్కడికి వెళ్ళారో? ఇందులో కూడా 2 సెంటెన్స్లు. ఎవరికైనా తెలుసా అనేది ఒకటి, అందరూ ఎక్కడికి వెళ్ళారు అనేది ఒకటి. కానీ మనం ఇక్కడ కంబైన్ చేస్తున్నాం, ఎవరికైనా తెలుసా అందరూ ఎక్కడికి వెళ్ళారో అని. డస్ ఎనీబడీ నో వేర్ ఎవ్రీబడి వెంట్ అని అడగాలి. డస్ ఎనీబడీ నో వేర్ ఎవ్రీబడి వెంట్. వేర్ డిడ్ ఎవ్రీబడి గో అనేది క్వశ్చన్, రైట్? దీన్ని కంబైన్ చేసామన్నమాట. డస్ ఎనీబడీ నో వేర్ ఎవ్రీబడి వెంట్. ఫిఫ్త్ వన్, నీకు తెలుసా అతని ప్రాబ్లం ఏంటో? నీకు తెలుసా అతని ప్రాబ్లం ఏంటో? కావలసినంత టైం తీసుకొని గెస్ చేయండి. డూ యూ నో వాట్ హిస్ ప్రాబ్లమ్ ఇస్? డూ యూ నో వాట్ హిస్ ప్రాబ్లమ్ ఇస్. డూ యూ నో వాట్ ఈస్ హిస్ ప్రాబ్లమ్ అని అనుంటే కనుక అది రాంగ్. డూ యూ నో అనేది ఒక క్వశ్చన్, వాట్ ఈస్ హిస్ ప్రాబ్లమ్ అనేది ఒక క్వశ్చన్. 2 క్వశ్చన్సే ఉన్నాయి. మనం ఇక్కడ ఏం చేయాలి? డూ యూ నో అని అడిగిన తర్వాత ఇంకొక క్వశ్చన్ని కంబైన్ చేయాలి. సో డూ యూ నో వాట్ హిస్ ప్రాబ్లమ్ ఈస్ అని రావాలి. 6th క్వశ్చన్, నీకు అర్థమైందా వాళ్ళు ఏం మాట్లాడారో? నీకు అర్థమైందా వాళ్ళు ఏం మాట్లాడారో? డిడ్ యూ అండర్స్టాండ్ వాట్ దే స్పోక్? డిడ్ యూ అండర్స్టాండ్ వాట్ దే స్పోక్ అని అనాలి. 7th వన్, నీకు తెలుసా ఇది ఎక్కడ దొరుకుతుందో? నేను ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఏదైనా చూపించి నీకు తెలుసా ఇది ఎక్కడ దొరుకుతుందో అని అడగాలంటే ఎలా అడుగుతాను? డూ యూ నో వేర్ వీ కెన్ ఫైండ్ ఇట్. డూ యూ నో వేర్ వీ కెన్ ఫైండ్ ఇట్ అనాలి. డూ యూ నో వేర్ కెన్ వీ ఫైండ్ ఇట్ అని అనుంటే కనుక అది రాంగ్. వేర్ కెన్ వీ ఫైండ్ ఇట్ అనేది ఒక క్వశ్చన్ అయిపోతుంది మళ్ళీ. సో అట్లా క్వశ్చన్ రాకూడదు కదా. డూ యూ నో వేర్ వీ కెన్ ఫైండ్ ఇట్. 8th సెంటెన్స్, నాకు చెప్తావా లడ్డు కౌంటర్ ఎక్కడో? లడ్డు కౌంటర్ ఎక్కడో కొంచెం చెప్తావా అని అడగండి. ఇవి అడగమా? ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు బస్ స్టాండ్ ఎక్కడో చెప్తారా, కొంచెం రైల్వే స్టేషన్ ఎక్కడో చెప్తారా, తిరుపతికి వెళ్తే లడ్డు కౌంటర్ ఎక్కడో చెప్తారా, ఇలాంటివే. ఒకటి వస్తే అన్నీ వచ్చినట్టే. కెన్ యూ ప్లీజ్ టెల్ మీ వేర్ ద లడ్డు కౌంటర్ ఈస్. కెన్ యూ ప్లీజ్ టెల్ మీ వేర్ ద లడ్డు కౌంటర్ ఈస్. ఇక్కడ కెన్ యూ ప్లీజ్ టెల్ మీ వేర్ ఇస్ ద లడ్డు కౌంటర్ అని అనుంటే కనుక తప్పులో కాలేసినట్టే. ఇదేంటంటే ఇలాగా, కెన్ యూ ప్లీజ్ టెల్ మీ వేర్ ద లడ్డు కౌంటర్ ఈస్. 9th వన్ అండి, మా అన్నయ్య ఏం చేస్తాడో తెలుసా నీకు అని అడగాలి. మా అన్నయ్య ఏం చేస్తాడో తెలుసా నీకు. డూ యూ నో వాట్ మై బ్రదర్ డస్. డూ యూ నో వాట్ మై బ్రదర్ డస్. 10th సెంటెన్స్, అలా చేయడంలో నీ ఉద్దేశం ఏంటి? అలా మాట్లాడడంలో నీ ఉద్దేశం ఏంటి? ఇలా అడుగుతూ ఉంటామా, అది ఎట్లా? వాట్ డూ యూ మీన్ బై డూయింగ్ దాట్. వాట్ డూ యూ మీన్ బై సేయింగ్ దాట్. ఇట్లా రావాలి. వాట్ డూ యూ మీన్ బై డూయింగ్ దాట్, వాట్ డూ యూ మీన్ బై సేయింగ్ దాట్. అలా చెప్పడంలో నీ ఉద్దేశం ఏంటి, అలా చేయడంలో నీ ఉద్దేశం ఏంటి. 11th సెంటెన్స్, నేను ఇది ఎక్కడ కొన్నాను అనుకుంటున్నావు. నేను ఇది ఎక్కడ కొన్నాను అనుకుంటున్నావు. వేర్ డూ యూ థింక్ ఐ బాట్ ఇట్. వేర్ డూ యూ థింక్ ఐ బాట్ ఇట్.
ఇలా అన్నారు, డూ యూ థింక్ ఐ బాట్ వేర్? ఇట్లాంటివి ఉండొద్దు, ఓకేనా? వేర్ డూ యూ థింక్ ఐ బాట్ ఇట్? 12th వన్, నేను ఈ జాబ్ ఎలా తెచ్చుకున్నాను అనుకుంటున్నావు? ఎలా తెచ్చుకున్నాను అనుకుంటున్నావు నేను ఈ జాబ్? డూ యూ థింక్ హౌ అన్నారా? లేదు కదా, వెరీ గుడ్. హౌ డూ యూ థింక్ ఐ గాట్ ద జాబ్? హౌ డూ యూ థింక్ ఐ గాట్ ద జాబ్? 13th సెంటెన్స్, అందరూ విన్నారు నువ్వేమన్నావో. అందరూ విన్నారు నువ్వేమన్నావు. ఎవ్రీవన్ హర్డ్ వాట్ యూ సెడ్. ఎవ్రీవన్ హర్డ్ వాట్ యూ సెడ్. హియర్కి పాస్ట్ హర్డ్, ఓకేనా? సో ఎవ్రీవన్ హర్డ్ వాట్ యూ సెడ్, యూ డోంట్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. 14th సెంటెన్స్, అందరికీ తెలుసు నిజమేంటో అని. నిజమేంటో అని అందరికీ తెలుసు. ఎవ్రీవన్ నోస్ వాట్ ద ట్రూత్ ఇస్. ఎవ్రీవన్ నోస్ వాట్ ద ట్రూత్ ఇస్. ఇక్కడ ఎవ్రీవన్ నోస్ ద ట్రూత్ అనొచ్చు కదా. ఎవ్రీవన్ నోస్ ద ట్రూత్ అంటే ఆ నిజం అందరికీ తెలుసు అని. కానీ నేను చెప్పిన సెంటెన్స్ ఆ నిజం ఏంటో అందరికీ తెలుసు అని. ఎవ్రీవన్ నోస్ వాట్ ద ట్రూత్ ఇస్. మీరు ఇలా చెప్పుండొచ్చు ప్రాబబ్లీ, ఎవ్రీవన్ నోస్ వాట్ ఈస్ ద ట్రూత్. ఎవ్రీవన్ నోస్ వాట్ ఈస్ ద ట్రూత్, ఇది రాంగ్. మళ్ళీ వాట్ ఈస్ ద ట్రూత్ అనేది మళ్ళీ క్వశ్చన్ అయింది. నేను అడిగింది క్వశ్చన్ కాదు, ఒక సెంటెన్స్ అంతే. ఎవ్రీవన్ నోస్ వాట్ ద ట్రూత్ ఇస్, ఇలాగే రావాలి. 15th సెంటెన్స్, ఎవ్వరికీ తెలీదు అసలు అక్కడ ఏం జరిగిందో. ఎవ్వరికీ తెలీదు అసలు అక్కడ ఏం జరిగిందో. నోబడీ నోస్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ దేర్. నోబడీ నోస్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ దేర్ ఆర్ వాట్ హ్యాపెండ్ దేర్ అని కూడా అనొచ్చు. కానీ నోబడీ నోస్ అని మాత్రం ఉండాల్సిందే, ఓకే? నోబడీ నోస్ ఇది మాత్రం ఉండాలి. 16th సెంటెన్స్, నా జాబ్ ఏమనుకుంటున్నావు అసలు అంటామా? నా జాబ్ ఏమనుకుంటున్నావు నువ్వు? ఎలాగా? వాట్ డూ యూ థింక్ మై జాబ్ ఈజ్? వాట్ డూ యూ థింక్ మై జాబ్ ఈజ్? 17th సెంటెన్స్, ఈ ల్యాప్టాప్ ఎవరు గిఫ్ట్ ఇచ్చారనుకుంటున్నావు? ఈ ల్యాప్టాప్ ఎవరు గిఫ్ట్ ఇచ్చారనుకుంటున్నావు? Who do you think gifted this laptop? Who do you think gifted this laptop? 18th సెంటెన్స్, ఎవరికి తెలుసు వాళ్ళ ప్రాబ్లం ఏంటో? వాళ్ళ ప్రాబ్లం ఏంటో ఎవరికి తెలుసు అంటూ ఉంటాం కదా. Who knows what their problem is? Who knows what their problem is? ఇక్కడ కావాలంటే who knows what their problems are ఇలా అనొచ్చు. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో ఎవరికి తెలుసు అంటాం, రైట్? హూ నోస్ వాట్ దేర్ ప్రాబ్లమ్స్ ఆర్, ఇది కూడా కరెక్టే. చాలా తక్కువ మందికి ఈసారి 15 కంటే ఎక్కువ మార్క్స్ వచ్చాయి. ఈ సెంటెన్స్ చెప్పండి. చాలా తక్కువ మందికి ఈసారి 15 కంటే ఎక్కువ మార్క్స్ వచ్చాయి. వెరీ ఫ్యూ పీపుల్ గాట్ మోర్ దాన్ 15 మార్క్స్ దిస్ టైమ్. వెరీ ఫ్యూ పీపుల్ గాట్ మోర్ దాన్ 15 మార్క్స్ దిస్ టైమ్. 20th సెంటెన్స్, వాళ్ళలో ప్రతి ఒక్కరికి ప్రైజెస్ వచ్చాయి. వాళ్ళల్లో ప్రతి ఒక్కరికి ప్రైజ్లు వచ్చాయి. ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ గాట్ ద ప్రైజెస్. ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ గాట్ ద ప్రైజెస్. 21st సెంటెన్స్, వాళ్ళల్లో అందరూ పార్టిసిపేట్ చేశారా? వాళ్ళల్లో అందరూ పార్టిసిపేట్ చేశారా? Did every one of them participate? Did every one of them participate? 22nd సెంటెన్స్, ఎవ్వరికీ అర్థం కాలేదు ఆమె క్వశ్చన్ ఏంటి అని. ఎవ్వరికీ అర్థం కాలేదు ఆమె క్వశ్చన్ ఏంటి అని. No one understood what her question is or was. No one understood what her question was. Was or is, అది it depends, సిచ్యువేషన్ని బట్టి అనమాట. బట్ నో వన్ అండర్స్టూడ్ అని మాత్రం ఉండాలి. ఈజ్ వాజ్ లాస్ట్లోనే ఉండాలి. ఈజ్ పెట్టినా వాజ్ పెట్టినా లాస్ట్లోనే రావాలన్నమాట. ప్రతి ఒక్కరికి తెలుసు నీ ఇంటెన్షన్ ఏంటో అని. ప్రతి ఒక్కరికి తెలుసు నీ ఇంటెన్షన్ ఏంటో అని, లేదంటే నీ ఇంటెన్షన్ ఏంటి అని. ఎవ్రీ వన్ నోస్, ప్రతి ఒక్కరికి తెలుసు అంటే ఎవ్రీ వన్ నోస్ వాట్ యువర్ ఇంటెన్షన్ ఈజ్. ఇక్కడ వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్ అన్నారా ఏంది? మళ్ళీ లేదు కదా, ఓకే. ఎవ్రీ వన్ నోస్ వాట్ యువర్ ఇంటెన్షన్ ఈజ్. 24th సెంటెన్స్, నీకు తెలియదు అసలు ఆ ఫుడ్ ఎంత టేస్టీగా ఉందో. నీకు తెలియదు అసలు ఆ ఫుడ్ ఎంత టేస్టీగా ఉందో.
యూ డోంట్ నో హౌ టేస్టీ ద ఫుడ్ ఈజ్ లాస్ట్లోనే రావాలి. యూ డోంట్ నో హౌ టేస్టీ ద ఫుడ్ ఈజ్. మా పిల్లలు ఎక్కడున్నారో నీకు తెలుసా? ఫైనల్ సెంటెన్స్. మా పిల్లలు ఎక్కడున్నారో నీకు తెలుసా? డూ యూ నో వేర్ మై కిడ్స్ ఆర్? డూ యూ నో వేర్ మై కిడ్స్ ఆర్? వీఆర్ డన్ విత్ దిస్ ఛాలెంజ్ టూ. ఇందులో ఎంత బాగా పర్ఫామ్ చేశారో నాకు తెలీదు, మీరు చెప్తేనే తెలుస్తుంది. డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ హౌ వెల్ యూ పర్ఫార్మ్డ్, వేర్ యూ వెంట్ రాంగ్ అండ్ ఎవ్రీథింగ్. ఐల్ ట్రై టు మేక్ అ క్లియర్ వీడియో. అందరూ కామన్గా ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారని ఒక్కసారి నాకు ఒక ఐడియా వస్తే నేను ఒక వీడియో చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అంతకుముందు చెప్పింది కూడా గుర్తుంది కదా, ఫ్లూయెన్సీ అది పక్కన పెట్టి ఫస్ట్ నేర్చుకోండి. వర్డ్స్ నేర్చుకోండి, సెంటెన్సెస్ నేర్చుకోండి, సెంటెన్స్ ఫార్మేషన్, ప్రతి ఒక్క సెంటెన్స్ ఫార్మేషన్ నేర్చుకోండి. ప్రతి ఒక్క వర్డ్ సెంటెన్సెస్లో ఎట్లా నేర్చుకోవాలి అనేది, సెంటెన్సెస్లో ఎలా యూజ్ చేయాలి అనేది నేర్చుకోండి. ఇలా చేస్తూ రిజల్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. అది ఎప్పుడు మీరు ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతారు అనేది కంప్లీట్గా మీ ఎబిలిటీ పైన డిపెండ్ అయి ఉంటుంది, కానీ ఏ ట్రైనర్ ఏ ఇన్స్టిట్యూట్ పైన డిపెండ్ అయి ఉండదు. సో ఫైనలీ కొంచెం రియలైజ్ అయ్యారని ఆశిస్తూ ఐ విల్ మీట్ యూ సమ్ అదర్ టైమ్. బాయ్ బాయ్, టేక్ కేర్.